ఎవరు చేస్తే నీకేం పోయిందా? ఉద్యోగాలు తీసుకోవడం రాజకీయాలు చేసుకోవడం. ఉద్యోగం చేసినాడు ఎవడన్నా రాజకీయం చేయాలని చెప్తున్నాను. ఒక్కలు ఏం చేస్తాను చెప్తున్నాను. ఏదో కేసు పెట్టి అది తెలుసా? తెలుసా నీకు? అదే డెంగ్యూ దోమలు. అదే ఏదైనా దోమలు వచ్చి ఎవడన్నా చచ్చిపోతే వచ్చేస్తారు అధికారులు అందరూ. ఇది సస్పెండ్ చేసేస్తాను చూడు. ఇంకో గంటలో అసలు నీ ఉద్యోగం తీస్తాను, సెక్రటరీ ఉద్యోగం కూడా తీస్తాను. మొహమాటం లేదండి. గంటలో నాకు తోటి ఇక్కడ క్లియర్ చేయబోయి నీ సంగతి తెలిసేస్తాను. ఎలా తీసుకురాను? ఏం చేస్తాను? ఎవడ సస్తే ఎవడు సస్తే నీకేం పోయిందా? ఉద్యోగాలు తీసుకోవడం రాజకీయాలు చేసుకోవడం. ఉద్యోగం చేసినాడు ఎవడన్నా రాజకీయం చేయాలని చెప్తున్నాను. ఒక్కలు ఏం చేస్తాను చెప్తున్నాను. ఏదో కేసు పెట్టి దోమలు. అది తెలుసా? తెలుసా నీకు? అదే డెంగ్యూ దోమలు. అదే ఏదైనా దోమలు వచ్చి ఎవడన్నా చచ్చిపోతే వచ్చేస్తారు అధికారులు అందరూ. ఇది సస్పెండ్ చేసేస్తాను చూడు. ఇంకో గంటలో అసలు నీ ఉద్యోగం తీస్తాను, సెక్రటరీ ఉద్యోగం కూడా తీస్తాను. మొహమాటం లేదండి. గంటలో నాకు తోటి ఇక్కడ క్లియర్ చేయబోయి నీ సంగతి తెలిసేస్తాను. ఎలా తీసుకురాను? ముసలోడికి పాటలు అంటే ఇష్టమే. ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే నా టైం బాగా. అందుకే నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా. పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా. నువ్వు నన్ను పంతులు గారి జాతకం చూపించు. నువ్వు నాకంతలకి తన్నులు తింటున్నానే. నా జాతకం చూపించు. నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే. నా బాధ తెలియదా నీకు? స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒక దగ్గర చదివాం. నీకోసం అన్ని త్యాగం చేసింది నేను. నీకు అది అన్ని ఇచ్చాను అన్న. పోనీ ఆమె అయిపోయిందా? అన్నేరా తను తోస్తారు వదిలేయచ్చు కదా. మళ్ళీ దినవనాడు పిలిచారా? దినవనాడు పిలిచారని మళ్ళీ. ఏమండి నానాజీ గారు, ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు? అడుగు మీరు అడగాలిగా. ఆల్రెడీ పనికి మళ్ళీ తండారు కదా, తన్నేసినట్టు వదిలేయాలా? దినవనాడు పిలిచారు. నేను వెళ్ళన్నాను. మా ఆవిడ ఒప్పుకోలే. మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి. పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి. అంతన్నా నేనేం చేయలేదు. అదంతా అన్న ఇలాగే ఉందన్న. బాగా చేశారు, టెంట చేశారన్న. ఆయనది పెద్ద ఫోటో పెట్టారే. అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే. ఎమ్మెల్యే గారు వచ్చారా? ఆయన కూడా వేసారన్న దండది పూలు. దండ వేసినాక అందరూ నిలబడమన్నారే. నాకు ఇన్వెంతలు దూరం నిలబడ్డాను. అదేంటి సభ ఏ సభది అన్న? ఏ సభ అంటారు? అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడ్డారు. ఏం సభది? ఏదో సభ నిలబడి సంతాప సభ గుర్తొచ్చింది. సంతాప సభ అన్న. ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న. నేనేమనుకున్నాను తెలుసా? మొన్న బాధపడ్డారు కదా, ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడాను. భలే మంచి రోజు, పసందైన రోజు, భలే మంచి రోజు డాసియే. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే అన్న. డాన్సీ బాగలేదు పాట అన్న. పాట బాగలేదా బాగండి అన్న? ఎక్కడికి వెళ్ళావు? ఏమి పాడుతున్నావు? ఏటన్నా గతంలో కూడా ఆగండి రా నాయన, వేణ ఆగండి, ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఒరే ఉండరా, ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవలేవు. ఇప్పుడు ఎమ్మెల్యే మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు. చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు 11 నెంబర్ అన్న. ఆడుతుపోలికెట్టి నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి. ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి. ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి. నా వాడికి తేడా అయితే నా టైం ఏం బాగోలేదన్న.
అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం పాట ఆడుతున్నావు, ఏం పాటలు పాడుతున్నావు, సమయం సందర్భం తెలియాలి కదా అన్న. నన్ను ఎవరు అర్థం చేసుకో, నువ్వైనా అర్థం చేసుకో అన్న. అన్న నువ్వైనా అర్థం చేసుకో. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా, చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదా, నువ్వైనా తెలుసు కదా, నువ్వైనా అర్థం చేసుకో అన్న. అర్థం చేసుకో అన్న ప్లీజ్ అన్న. నువ్వైనా అర్థం చేసుకున్నా అన్న. అన్న నీ కోసం ఒక్క పాట పాడతాను. నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్న, నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న. అన్న పాడినా అన్న, పాడేసిదా అన్న, పాడేస్తానన్నా. నీ పాపం పండింది, నీ పాపం పండింది, నీ భరతం పడతా చూడు. అన్నో 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 అన్నో